తెలంగాణ ఇంటర్ 2025కి సంబంధించి మనకి ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టారన్నమాట మనకి ఈ సంవత్సరం నుంచి. అండ్ అలాగే దాంతోపాటు మనకి పరీక్ష ఫలితాల డేట్ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ రెండు అప్డేట్స్ వచ్చేసరికి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే వచ్చేస్తారు. మనకి దీంట్లో మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ స్ట్రీమ్ ఇంటర్లో ఎంపీసీనా బైపీసీనా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు. మనకి దీని ద్వారా ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు చదివే దాన్ని బట్టి మనలో దీనికి సర్టెన్ కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, వెయిటేజ్ కానీ మనం ఈజీగా ఈ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. అంటే మనకి ఇదివరకు 2019లో ఒకరికి 99 మార్కులు వస్తే 0 మార్కులు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే చాలామంది సుమారుగా మనకి ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా వేల మంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అయితే అప్లై చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారంటే మనకి మెయిన్గా 5 స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్ చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు అయితే నిర్ణయించారన్నమాట. ప్రధానంగా 0 మార్కులు, 1 నుండి 10 మార్కులు, అండ్ అలాగే 25 నుండి 35 మార్కులు, దాంతోపాటు 60 నుండి 70 మార్కులతో పాటు 95 మార్కుల నుండి 99 వచ్చిన వారిని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో 19 స్పాట్ కేంద్రాల్లో మంగళవారం రీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. రీకౌంటింగ్ మనకి ప్రాసెస్ కూడా మొదలైందన్నమాట. 3 రోజుల పాటు ఇది ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్ అవ్వగానే మరో 3 డేస్ పాటు ర్యాండమ్ చెకింగ్ చేయాలని నిర్ణయించారన్నమాట. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లు మరోసారి వాల్యుయేషన్ చేయనున్నారు. అండ్ అలాగే కాగా రీవాల్యుయేషన్ ప్రాసెస్లో మనకి ఇంటర్లో ఒక విద్యార్థికి సబ్జెక్ట్లో 33 మార్కులు మనకి రాగా రీవాల్యుయేషన్లో 36 అయితే వచ్చినట్టు ఒక క్యాంప్ ఆఫీసర్ అయితే తెలిపారన్నమాట. అయితే మనకి ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఈ పేపర్ వాల్యుయేషన్ చేసినట్టు గుర్తించారు. సో ఇవన్నీ తప్పులు వస్తున్నాయి కాబట్టి ఎటువంటి తప్పులు రాకుండా మన పేపర్లు కూడా 1-2 సార్లు వెరిఫై చేస్తున్నారన్నమాట. అయితే మనకి రీవాల్యుయేషన్ నిర్ణయంలో మనకి కొందరు విద్యార్థుల్లో మార్పులు అంటే మనకి చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఒకరికి 33 వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేస్తే 36 అయితే రావడం జరిగింది. విద్యార్థులకి మనకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవాలన్నమాట. అంటే తొందరలో చేస్తే కొంచెం చూసుకోరు, మళ్ళీ ఒకసారి 3 సార్లు 2 సార్లు రీవాల్యుయేషన్ చేస్తే కనుక, రీచెకింగ్ చేస్తే మనకి కరెక్ట్గా ఎన్ని మార్కులు వచ్చినాయో ఫైనల్ చేస్తారన్నమాట. అండ్ అలాగే లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. కాగా ఈ నెల 25 వరకు అయితే కాదు, 25న ఫలితాలు రిలీజ్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. వరకు అదైతే ప్రింటింగ్ మిస్టేక్, చిన్న మిస్టేక్ అయితే ప్రింట్ చేయడం జరిగింది న్యూస్ పేపర్లో కూడా. ఈ నెల 25న ఇంటర్ ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట.